ఈరోజు నిజానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్టేట్ మొత్తంలో మొట్టమొదటిసారిగా ఎస్బీ టెట్ నుంచి సెక్రటరీ గారు మన గవర్నమెంట్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేయాలని తెలంగాణ వచ్చిన తర్వాత ప్రథమంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్లో మేము ఈరోజు మా విద్యార్థులందరికీ, డిప్లొమా విద్యార్థులందరికీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది. అందుకని మొట్టమొదటిగా మా సెక్రటరీ గారికి, పుల్లయ్య గారికి థ్యాంక్స్ చెప్తూ, అదేవిధంగా ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సీనియర్ ప్రిన్సిపల్ గారు ప్రభాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో మా విద్యార్థులు, డిప్లొమా విద్యార్థులు, మా దగ్గర చదువుకున్న విద్యార్థులు 86.6% రిజల్ట్స్ తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా దగ్గర డిప్లొమా చేసి 3 సంవత్సరాలు డిప్లొమా చదివి వారి అందరూ కూడా ఈసెట్లో క్వాలిఫై అయ్యి అందరూ ఇంజనీరింగ్ కళాశాలలో ఇప్పుడు లాటరల్ ఎంట్రీలో బీటెక్ ఇంజనీర్లుగా ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. అదేవిధంగా చాలామంది డిప్లొమా విద్యార్థులు ప్లేస్మెంట్ అయ్యి, ఇంతకుముందు ఒక విద్యార్థిని మాట్లాడింది, విప్రో లాంటి కంపెనీస్లలో మెట్రో పైలట్గా ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నారు అంటే ఎంతో సంతోషంగా ఉంది. అందుకని నేను విద్యార్థులందరికీ చెప్పేది ఏంటి అంటే, ఈ సందర్భంగా ఎవరైనా కానీ ఎస్ఎస్సి పాస్ అయ్యి ఒక ఇంజనీర్గా ఎదగాలనుకుంటే తప్పనిసరిగా మీరు పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ వైపు రండి. పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు బేసిక్స్ అనేవి నేర్చుకుంటారు, త్వరలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదేవిధంగా మీరు ఇంజనీరింగ్లో లాటరల్ ఎంట్రీ, బీటెక్లో లాటరల్ ఎంట్రీగా జాయిన్ అయిపోతారు. ఆ బీటెక్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఎంటెక్ చేయవచ్చు, ఏ కోర్సుకైనా పై చదువులకు వెళ్ళవచ్చు, మంచి ఉద్యోగాన్ని సంపాదించవచ్చు. ఒక మధ్యతరగతి విద్యార్థులు కానీ, పూర్ పీపుల్ కానీ, లేదా మంచి రీచ్ ఉన్నటువంటి పీపుల్ కానీ, సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ డిప్లొమా కోర్సుకు వచ్చినట్లయితే చాలా ఎదుగుదల ఉంటుందని నా ఎక్స్పీరియన్స్, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నేను మొన్ననే యూఎస్లో దాదాపు 9 యూనివర్సిటీస్ను విజిట్ చేసి వచ్చాను. అక్కడ చూసినటువంటి విద్యార్థులు ఎంతోమంది మా దగ్గర నుంచి డిప్లొమా ఇంజనీరింగ్ పాస్ అయిన విద్యార్థులు చూసి వాళ్ళు కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు. మన ఇండియాలో కూడా ఎంతోమంది విద్యార్థులు మంచి ప్లేస్మెంట్స్ పొందుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వము విద్యార్థులకు ఏదైతే ఉందో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా డిప్లొమా విద్యార్థులకు ఈ సంవత్సరం నుంచి పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరాలలో కేవలం 14,900 మాత్రమే ఇస్తే పై ఫీజు వాళ్ళు కట్టుకునేది. ఈ అకాడమిక్ ఈ సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం వీళ్ళకి జీవో పాస్ చేసినాడు. వీళ్ళకి ఎంతైతే ఫీజు ఉందో ఒక కళాశాలకు ఉదాహరణకు 30,000, 40,000 ఫీజు కనుక ఉంటే మా కళాశాల ఫీజు 39,000. ఉదాహరణకు 39,000 ఫీజుకు 39,000 ఫీజు విద్యార్థులందరికీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వమే చెల్లిస్తుంది. అందుకని ప్రతి విద్యార్థి ఇదొక మంచి అవకాశంగా ఉపయోగించుకొని పాలిటెక్నిక్ విద్యను అభ్యసించి ఒక మంచి ఇంజనీర్గా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇలా గ్రాడ్యుయేషన్ డే ప్రథమంగా జరుపుకున్నందుకు మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఎక్కడెక్కడో దూర ప్రాంతాలలో ఈ ఎడ్యుకేషన్ కంపెనీస్లో ఉద్యోగం చేస్తూ, అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్లుగా ఉంటూ అంటే చదువుకుంటూ కూడా ఈరోజు గ్రాడ్యుయేషన్ డే అనగానే అందరి విద్యార్థులు వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది. అదేవిధంగా ఈ విద్యార్థులందరికీ స్వాగతం పలుకుతూ మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సీనియర్ విద్యార్థులందరూ వీరందరికీ ఇవాళ డిన్నరు స్వాగతం తెలియపరిచినందుకు వారందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.